అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారు నడిచే దేవుడు ఏ విధంగా శివక్యం పొంది ఉన్నారు అవన్నీ కూడా ఈ రోజున మనము విందాము. పరమాచార్య స్వామి వారి 22వ ఆరాధన మహోత్సవం, వారి జన్మ నక్షత్రమైన అనురాధ నక్షత్రం రోజు ఆ రోజే వచ్చింది. వారి ఆరాధన సందర్భంగా మనం ఈ రోజున స్వామివారు ఏ విధంగా శివక్యం పొందారనేది విందాం. ఆ శ్రీ చరణులు కంచి శ్రీ చరణులు మహాసమాధి ఈ రోజున అనమాట సమాధి చెందారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని కంచి కామకోటి పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు జనవరి 8న శనివారం రోజు బ్రాహ్మీ భూతులయ్యారు. వారి శత సంవత్సరం పూర్తి కావడానికి కేవలం 4 నెలలు ముందే వారు విదేహమూర్తులయ్యారు. కంచి మఠం 68వ పీఠాధిపత్యం అనుకోకుండా ఈనాడు మధ్యాహ్నం 2:58 పరిసమాప్తి అయింది. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పేద, ధనిక, ఉన్నత వర్గం, నిమ్న వర్గం అనే తేడా లేకుండా మొత్తం భారతదేశం వారికి నివాళులు అర్పించడానికి తరలి వచ్చింది. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తమ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తమిళనాడుకు పయనమయ్యారు. సంవత్సరం ఆరంభంలో స్వామివారికి కఫం తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలకు స్వామివారి దర్శనం ఆపేశారు. కానీ వారు కొద్ది కాలంలోనే తేరుకుని మళ్ళా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు స్వామివారు ఉదయాన్నే 100 మంది భక్తులు పఠించిన విష్ణు సహస్రం విన్నారు. 2 శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివార్లు మధ్యాహ్నం 2:30 అప్పుడు పరమాచార్య స్వామివారిని కలిసి మెడ్రాసు దగ్గరలోని తాంబరం వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు. శ్రీమఠం మేనేజర్ని కూడా ఏదో నెపం మీద బయటకు పంపించి సేవకుని చేత వారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని తెప్పించి ఈ జన్మను ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి మళ్ళీ పుట్టనవసరం లేని స్థితిని కల్పించిన గురువుల బృందావనములు ఉన్న కలవై వంక తిరిగి నమస్కరించి యోగ మార్గం ద్వారా బ్రహ్మరంధ్రం నుండి ప్రాణములు ఉద్గమింపజేసి కొన్ని కోట్ల మందిని ఎన్నో విధాలుగా ఉద్ధరించి సాక్షాత్ నడిచే దైవంగా ప్రస్తుతింపబడిన మహాస్వామి వారు తాము ఈ భూమికి వచ్చిన కార్యాన్ని ముగించుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందారు. మద్రాసుకు వెళ్తున్న స్వామివార్లకు పెద్ద స్వామి ఆరోగ్యం విషమించిందని సమాచారం అందగానే సాయంత్రం 4:30కి వెనక్కి వచ్చారు. శ్రీమఠం చేరగానే స్వామివారు విదేహమూర్తులయ్యారు అన్న విషయం తెలిపారు. మొదట జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆ వార్త విని వ్యాను దిగడానికి కూడా శక్తి లేనంత మాన్పడిపోయారు. తరువాత తేరుకుని విజయేంద్ర సరస్వతి స్వామిని వెంటబెట్టుకుని లోపలికి పరిగెత్తారు. భాస్కరన్, రంగనాథన్, సాంబమూర్తి ముగ్గురు వైద్యులు స్వామివారి చివరి నిమిషం వరకు సేవ చేశారు. స్వామివారి దేహాన్ని రాత్రి 7:05 ప్రజల సందర్శనార్థమై వెలుపలికి తెచ్చి వారు ఎప్పుడు కూర్చుని భక్తులను ఆశీర్వదించి అరుగుపై ఉంచారు. సశరీరులుగా స్వామిని దర్శించిన చోటులోనే స్వామివారిని చివరిగా చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. మొత్తం కంచి వీధులన్నీ వేల మంది జనంతో నిండిపోయాయి. స్వామివారు జాత్యాతీతులు. వారిని దర్శించుకోవడానికి ఎందరో మహమ్మదీయులు, క్రైస్తవ సన్యాసులు 3 మైళ్ళ పొడవైన వరుసలను సైతం లెక్క చేయకుండా వచ్చారు. ఎంతో మంది మహమ్మదీయులు, క్రైస్తవులు, సన్యాసి 3 మైళ్ళ పొడవైన వరుసలను సైతం లెక్క చేయకుండా వచ్చారు. 18 గజాల మడిచీరలు కట్టుకుని సంప్రదాయబద్ధంగా వచ్చే బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆ రోజు అంటూ ముట్టు వదిలేసి మరీ జనం సందోహంలో కలిసిపోయారు స్వామివారి చివరి దర్శనం కోసం. ఈ శతాబ్దపు నిజమైన సన్యాసాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటించిన అపార శంకరావతారులు వారు. ఎన్నో దేవాలయాలను, వేద పాఠశాలను నెలకొల్పిన ధర్మస్వరూపులైన, కొన్ని దశాబ్దాలుగా పేలాలు, పళ్ళు, పాలు ఒక్క పూట మాత్రమే తీసుకుంటూ సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం పాదచారి అయి ఆ సేతు హిమాచలం నడిచారు. జయేంద్ర సరస్వతి స్వామి వారి కోరిక ప్రకారం కంచిమఠం ఆవరణలోనే మహాస్వామి వారి బృందావనం ఉండాలని నిర్ణయించారు. ఆ ఘనత కేవలం స్వామివారికే దక్కింది. సుమారు గంట సేపు స్వామివారికి ఆ అభిషేకాదులు జరిగాయి. కంచిలోని 5 ప్రముఖ దేవాలయ ప్రసాదాలను 5 ఏనుగులపై తీసుకుని వచ్చి స్వామివారి ముందు ఉంచారు. ఆదివారం జనవరి 9న 12:15 మహాభిషేకం
ప్రారంభమైంది. వేదోచ్చారణల మధ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, పళ్ళు, పంచగవ్యాలు, గంధం మొదలగు వాటితో అభిషేకం చేయడం లక్షలాది జనం తిలకించారు. సన్యాసులకు అగ్నితో సంపర్కం ఉండదు కాబట్టి హిందూ సంప్రదాయం ప్రకారం చితిలో కాల్చకుండా వారు ఉప్పు మొదలగు వాటితో నిండిన గోతిలో సమాధి చేశారు. వందల మంది ఆస్థాన విద్వాంసులు, గాయకులు స్వామివారికి ఇష్టమైన పాటలను పాడారు. తర్వాత వారికి పుష్పాలతో పాటు బంగారు పుష్పాలతో కూడా అర్చన జరిగింది. ఏకారతి, పంచారతి, నక్షత్రారతి వంటి నానా రకములైన మంగళహారతులను ఎత్తి చివరిగా కర్పూర హారతి స్వామివారికి చివరి పూజ పూర్తి చేశారు. సభలు నిర్వహించడం కోసం కట్టిన బిర్లా హాల్ లోనికి స్వామివారిని తీసుకుని రాగానే ఒక్కసారిగా మఠంలో హడావిడి ఎక్కువయ్యింది. ఒక వెదురు కుర్చీపై కూర్చున్న స్వామివారిని 10 అడుగుల గొంతులో ప్రత్యేకంగా అల్లిన ఒక వెదురు బుట్టలోకి ఉంచారు. అందులో ఉప్పు, గంధం, పూలు, ఔషధ మూలికలు ఉంచారు. దాదాపు శతాబ్దం పాటు వారితో మమేకమైపోయిన సత్యదండాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని స్వామివారి తలపై, మిగిలిన 2 భాగాలు ఆ వెదురు బుట్టకి అటు ఇటు ఒకటి ఉంచారు. స్వామివారిని సమాధి చేసిన ఒక చోట ఒక బృందావనం నిర్మించి స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించారు. జనవరి 11 ప్రజలు పూజ చేసుకోవడానికి అనుమతిచ్చారు. వారు ఉపయోగించిన మంచము, దుప్పటి, కళ్ళజోడు, వాచి, గోడ గడియారము అన్నింటినీ ప్రజల దర్శనార్థం ఒక గాజు గదిలో భద్రపరిచారు. భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వారి సందేశంలో మానవ జాతి నిత్యము అన్వేషించే సత్యం, శాంతి, సామరస్యం అనే వాటికి సాకార రూప మహాస్వామివారు అని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారు తడిసిన కళ్ళతో పరమాచార్య స్వామి వారిని సర్వ మానవాళిని ధర్మం వైపు పయనించేలా చేసి వారికి ఉపశాంతి అందించిన జ్ఞాన జ్యోతి మహాస్వామి వారు అని కొనియాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వామివారి నిష్క్రమణంతో భారతీయ ఆధ్యాత్మికంగా చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది అని అన్నారు. పార్సీలలో ప్రముఖుడైన అమెరికాలో ఒకప్పటి భారతీయ రాయబారిగా పనిచేసిన నాని ఫాల్కివాలా ఇలా అన్నారు: మహాస్వామి వారు జ్ఞాననేత్రంతో చూసేవారు. వారు భారతీయ సంస్కృతి యొక్క మహోన్నత సిద్ధాంతాలకు నిలువెత్తు రూపము. ఏ వ్యక్తి తన సొంత జీవితాన్ని ఎంత తక్కువగా పొంది ఉండడు. మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కాసిం మొహమ్మద్ ఇస్మాయిల్ వాత తెలియగానే శ్రీమఠానికి మొట్టమొదటి వచ్చిన పెద్దవారు. మహాస్వామి వారు మన ప్రశంసలకు అతిథులు. కేవలం మనం వారి సమకాలీనులు అని చెప్పుకోవడమే గర్వకారణం. మార్చి 1994 హిందూయిజం టుడే త్రైమాసిక పత్రికలో స్వామివారి గురించి ఈ విధంగా రాసి ఉన్నారనమాట. స్వామివారు మనకి శరీరంగా ఈ రోజున మనకి లేకపోవచ్చు. మనకి ఎప్పుడూ కూడా శరీరంతో మనకి ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు మన హృదయాల్లో, మన ఇంట్లో ఎప్పుడు ఆయన మనకి జీవించే ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఆయన్ని ప్రార్థించినా, మనము ఎప్పుడైనా వేడుకున్నా సర్వదా మనల్ని కాపాడుతూనే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. మన హృదయంలోనే, మన పూజ గదిలో, మన ఇంట్లోనే ఉంటూనే ఉన్నారు. ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ఆ పరమాత్మని ఇంకొకసారి మనము స్మరించుకుంటూ, అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః.